హాయ్ ఫ్రెండ్స్. నిన్న అంటే అనిల్ రావిపూడి గారు మంచి అప్డేట్ ఇచ్చారండి మనకి నందమూరి బాలకృష్ణ గారి గురించి. భగవత్ కేసరి సినిమాకి సీక్వల్గా రాబోతుందని, ఈ సినిమా ఎక్కువ శాతం పండగ 2027 సంక్రాంతికి వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నారు. అనిల్ రావిపూడి గారు మాత్రం స్టోరీ లైనప్ చెప్పారు. ఎన్బికే కొరటాల శివ కన్నా ముందంటండి సినిమా ఇది. బాబీ తర్వాత అనిల్ రావిపూడి తర్వాత కొరటాల శివ తర్వాత మళ్ళీ బాబీ. ఇప్పుడు బాబీ కాదు, గోపిచంద్ మనలేని ఎన్బికే 1 తర్వాత అనిల్ రావిపూడి తర్వాత మన కొరటాల శివ అంటాం సీఎం క్యారెక్టర్. లైనప్ అంటే కుమ్మేసిందండి బాలకృష్ణ గారిది. ఈ అనిల్ రావిపూడి సినిమాలో పోలీస్ క్యారెక్టర్ అంటండి. భగవత్ కేసరి సినిమాలో ఆ నేలకొండ భగవత్ కేసరి అన్న క్యారెక్టర్ పాత్ర ఉంది కదా, ఆ పాత్ర ఇంకా క్లారిటీగా చూపించబోతున్నారంట. ఈ విధంగా అయితే చాలా మంచి స్టోరీ అండి ఇది. పోలీస్ స్టోరీ అంటే బాలకృష్ణ గారికి చాలా కలిసి వచ్చే పాత్రలు అవి. రౌడీ ఇన్స్పెక్టర్ కానీ, లక్ష్మీ నరసింహ కానీ, ఇలాంటివి ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇట్లు కొట్టే స్టోరీలు, పోలీస్ స్టోరీలు బాలకృష్ణ గారికి బాగా కలిసి వచ్చింది. పోలీస్ క్యారెక్టర్లో బాగా సూట్ అవుతారు బాలకృష్ణ గారు. ఎంతలా అంటే ఆ పాత్రలో ఇమిడిపోతారు, ఆ పాత్రకు తగిన న్యాయం చేస్తారు. కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి కానీ ఫ్లాప్గా, పోలీస్ క్యారెక్టర్లో ఎక్కువ శాతం బాలకృష్ణ గారికి మంచి పేరు వచ్చిందండి. మరి అనిల్ రావిపూడి గారు ఏ కథ చెప్పబోతున్నారో మనకు తెలియదు, కానీ ఈ సినిమా అంటే మంచి అంచనాలు పెరిగిపోయిందండి. ఎప్పుడు భగవత్ కేసరి సీక్వల్ అని చెప్పారో కనుక వైఫ్ భారీగా పెరిగింది. దానికి తోడు అనిల్ రావిపూడి 100% సక్సెస్ స్ట్రైక్ రేట్తో ఉన్న డైరెక్టర్. ఫ్లాప్ సినిమాలు కూడా ఇట్టి సినిమా చేసే డైరెక్టర్. తన ప్రమోషన్స్తో సినిమాని గట్టెక్కించే డైరెక్టర్. ఇలాంటి డైరెక్టర్ చేతిలో రావడం అంటే ఆషామాషి విషయం కాదు. మళ్ళీ సినిమా బాలకృష్ణ గారితోనే తీసే అవకాశం వచ్చింది అంటే హీరో నచ్చితే, ఆ హీరో దర్శకుడు మాట విని హీరో దొరికితే దర్శకులకు చాలా సంతోషిస్తారు. ఆ హ్యాపీనెస్లో బాలకృష్ణ గారితో మళ్ళీ సినిమాలు తీస్తున్నారు. ఈసారి అంటే అనిల్ రావిపూడి గారు గట్టిగా కొట్టేలా కనపడుతున్నారు. సినిమా చూడాలి మరి. బాలకృష్ణ గారు మార్కెట్ దగ్గర ఇట్టు పడితే సినిమా మాత్రం ఓ రేంజ్లోకి వెళ్తుందబ్బా ఈ సినిమా. ఎన్బికే 1 కూడా ఆయన గోపిచంద్ మనలేని మంచి కసి మీద ఉన్నాడు. ఈ సినిమా కూడా, ఈ 2 సినిమాలు మంచి హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి బాలకృష్ణ గారికి. ఈసారి అయితే బాలకృష్ణ గారు నందమూరి అభిమానులకి మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ఇది 2 కూడా మంచి స్టోరీ సినిమాలండి. స్టోరీ సినిమాలు బాలకృష్ణ గారికి బాగా నటించగలరు, బాగా చేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.